జైశంకర్ రష్యాకి వెళ్ళడం, అక్కడ పుతిన్ స్వయంగా జైశంకర్తో కూర్చోవడం, నరేంద్ర మోడీతో చెప్పండి మీరు శాంతి చర్చలు చేయమని చెప్పేసి ఉక్రెయిన్ సమస్యను పరిష్కరించగలిగినటువంటి వాడు నరేంద్ర మోడీనే అని ఓ సందేశాన్ని కూడా ఇచ్చి పంపించారు పుతిన్. దీంతో భారత ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. భారత్ ఒక ఆల్టర్నేటివ్ కంట్రీ అన్నటువంటిది చాలామందికి అనిపిస్తుంది. దీన్ని తిప్పికొట్టాలి అర్జెంటుగా, ఎందుకంటే అమెరికా తనకి ప్రత్యామ్నాయమే లేదని భావిస్తుంటుంది. కానీ అసలు అన్ని సమస్యలు సృష్టించేదే అదే. ఉక్రెయిన్ సమస్య సృష్టించిన అదే, పాలస్తీనా సమస్యను సృష్టించిన అదే, తాలిబాన్ల సమస్యను సృష్టించిన అదే. అది సమస్యలు సృష్టిస్తుంది కానీ పరిష్కరించడం దానివల్ల కాదు. బట్ పరిష్కరించగలిగినటువంటి నేర్పు భారత్కు ఉందని నమ్ముతున్నది సమాజం. ఇది తట్టుకోలేకపోయాడు అమెరికాకి సంబంధించినటువంటి మాజీ రాయబారి, రష్యాలో పనిచేసినటువంటి మాజీ రాయబారి. భారతదేశం తప్పు చేస్తుంది, ఒకప్పుడు ఏ పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకమో, ఏ నియంతృత్వానికి వ్యతిరేకమో ఆ నియంతృత్వాన్ని సమర్థిస్తూ జైశంకర్ వెళ్ళి 5 రోజుల పాటు రష్యాలో ఉండి రావడం ఏంటి అంటూ నిలదీసింది అమెరికాకి సంబంధించినటువంటి రాయబారి నిలదీశారు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే అమెరికాతో ఉంటే రష్యాతో ఉండకూడదు, రష్యాతో ఉంటే అమెరికాతో ఉండకూడదు. మనం మాత్రం ఇద్దరితోనూ మెయింటైన్ చేస్తున్నాం. అది తట్టుకోలేక కడుపు మంటతో జైశంకర్ని టార్గెట్ చేసేటటువంటి చర్య ఇక్కడ కనబడుతుంది.